రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి తెలుగు సినిమా చరిత్రలో ఒక సెన్సేషనల్ మాస్ హిట్. 2005లో విడుదలైన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ను మలుపు తిప్పి అతనికి యంగ్ రెబల్ స్టార్ అనే ఇమేజ్ను సుస్థిరం చేసింది. ఈ సినిమా గురించిన కొన్ని ముఖ్య విశేషాలు ఇక్కడ ఉన్నాయి. కథా నేపథ్యం: శ్రీలంకలోని తమిళ తీర ప్రాంతం నుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన శరణార్థుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విశాఖపట్నం చేరుకున్న వీరు అక్కడి లోకల్ డాన్ బాజీరావు దగ్గర బానిసలుగా బతుకుతుంటారు. తన తల్లి కోసం వెతుకుతూ తన వాళ్ల కోసం ఎదిరించి పోరాడి ఒక సామాన్యుడు ఛత్రపతిగా ఎలా ఎదిగాడు అనేదే ఈ చిత్రకథ. హైలైట్స్: ప్రభాస్ పర్ఫార్మెన్స్. కటౌట్కు తగ్గట్టుగా ప్రభాస్ చూపించిన ఫిజిక్, ఎమోషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. రాజమౌళి మేకింగ్. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకండ్ హాఫ్లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ను రాజమౌళి అద్భుతంగా డీల్ చేశారు. ముఖ్యంగా ఛత్రపతి అని పేరు పెట్టే సన్నివేశం థియేటర్లలో పూనకాలు తెప్పించింది. సంగీతం: ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రాణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అగ్నిస్కలన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ఐకానిక్. సెంటిమెంట్: తల్లి కొడుకుల సెంటిమెంట్, ప్రభాస్ మరియు భానుప్రియ మధ్య వచ్చే సీన్స్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సాంకేతిక వివరాలు: దర్శకత్వం ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, నటీనటులు ప్రభాస్, శ్రేయ, భానుప్రియ, షఫీ. కొన్ని ఆసక్తికరమైన విషయాలు: ఈ సినిమాలో విలన్గా చేసిన కాట్రాజ్ మరియు షఫీ నటనలకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇది. దీని తరువాతే బాహుబలి సిరీస్ వచ్చింది. ఈ చిత్రాన్ని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేశారు. మొత్తానికి ఛత్రపతి కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, బలమైన ఎమోషన్స్ ఉన్న ఒక కంప్లీట్ ప్యాకేజ్. మీరు మాస్ సినిమాలు ఇష్టపడేవారైతే ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.